తిరుమలపై దాడికి కుట్ర జరుగుతోందా? శ్రీవారి ఆలయం పైన వరుసగా డ్రోన్లు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇది అనుమానం తలెత్తుతోంది. నా ఆలయం పైన 10 నిమిషాలు ఒక డ్రోన్ తిరిగింది. శ్రీవారి ఆలయం ఏరియల్ వ్యూ చిత్రీకరించారు. డ్రోన్లను వినియోగించింది మహారాష్ట్ర భక్తులుగా గుర్తించారు. కళ్యాణకట్ట నుంచి డ్రోన్ ఆపరేట్ చేశారు ఆ యూట్యూబర్స్. డ్రోన్ ఆపరేటర్ను గుర్తించారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. గతంలోనూ ఆలయం పైన చక్కర్లు కొట్టింది ఒక డ్రోన్. వరుస ఘటనతో తిరుమలలో భద్రత పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిన్న సుమారుగా 10 నిమిషాల పాటుగా అక్కడ డ్రోన్ని ఎగరవేసి ఆ ఏరియల్ దృశ్యాలంటే కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి కళ్యాణకట్ట నుంచి డ్రోన్ ఎగరవేసినట్టు తెలుస్తోంది. యూట్యూబర్లుగా పిలువబడుతున్నవారు. దీనికి సంబంధించి ఒకసారి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అసలు? ఆ యూట్యూబర్లు ఆ డ్రోన్ ఎగరవేయడం ఏంటి? అంటే భద్రతా లోపం అని చాలా క్లియర్గా కనబడుతోంది. ప్రతిసారి కూడా డ్రోన్లు ఎగరడం, దానిపైన క్లారిటీ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నం చేయడం, టీటీడీ భద్రతను పెంచుతామని చెప్పడం అన్నీ కూడా కామన్ కనబడుతున్నాయి. కానీ భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస డ్రోన్ల ఎగరడాలపైన కొంత తీవ్రమైనటువంటి అనుమానాలు, సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిన్న ఎగిరేసినటువంటి డ్రోన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంతకా యూట్యూబర్స్ ఎవరు, ఎందుకు ఎగరేయాల్సి వచ్చింది? ఏదైతే తిరుమల క్షేత్రంలో 3 అంచెల భద్రత ఉంటుంది, అటువంటి చోట నిన్న ఓ భక్తుడు ఏకంగా 10 నిమిషాల పాటు డ్రోన్ కెమెరాని స్వామివారి ఆలయం పైన ఎగరేయడం చర్చనీయాంశంగా చెప్పాలి. అయితే 10 నిమిషాల పాటు ఎగురుతున్నటువంటి డ్రోన్ కెమెరాని గుర్తించకపోవడం అనేది నిఘా వైఫల్యం ఎంతైనా కనబడుతుందని చెప్పాలి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం కూడా ఏదైతే దాదాపు 10 నిమిషాల వరకు కూడా ఎగురుతుంటే గుర్తించలేని పరిస్థితి. ఆ తర్వాత చూసి ఏదైతే పక్కనే ఉన్నటువంటి కళ్యాణకట్ట సమీపం నుంచి ఆ యొక్క డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే అతన్ని పట్టుకొని ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఏదో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క పోలీసులు కూడా ఆ యొక్క అతన్ని భక్తుల్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతసేపు జరుగుతుంది. గతంలో కూడా ఇదే తరహా అయినటువంటి డ్రోన్ కలకాలం ఒకసారి రేగింది. అయితే తిరిగి మళ్ళా ఇలాంటి సంఘటన నిన్న పునరావృతం కావడంతో మాత్రం పెద్ద చర్చనీయాంశం మారింది. భక్తుల్లో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల అనగానే పవిత్ర పుణ్యక్షేత్రంలో భద్రత పరంగా ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది. అలాంటి చోట వరుసగా ఈ రకంగా జరుగుతుంటే భద్రత ఎక్కడో లోపం అనేది కనబడుతున్నట్టు కూడా భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.